అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇంకా మరిన్ని మధురమైన మనసుకి హత్తుకునే కథలతో మీ ముందుకి వస్తాను. మాది కొరుణ ప్రణయం పార్ట్ 145. కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల వీడియో మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రహస్య మార్గం గుండా ఆశ్రమం నుంచి బయటికి వచ్చేసిన దక్ష్ ఆ ప్రదేశమంతా జనాలతో నిండిపోయి ఉండడంతో పెద్ద కష్టపడకుండానే ఎదురుగా ఉన్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్లోకి భూమిని తీసుకుని వెళ్ళిపోతాడు. తన వెనకే విజయ్ వెళ్తాడు. సెక్యూరిటీ కార్లు రెండు కొంచెం పక్కకి ఆపడంతో సుప్రజ గారు మిగిలిన ఇద్దరు ఆడవాళ్లు కారులో కూర్చుంటారు. హర్ష గారు, అద్వైత్ ఆ జనాలలో నుంచి అందరినీ తప్పించుకుంటూ లోపలికి వెళ్ళి కరెక్ట్గా వాళ్ళకి దగ్గరలో దక్ష్ చెప్పినట్లు చేయడానికి ఎదురుగా నిలబడతారు. భూమికి అర్థం కాదు ఎందుకు అక్కడికి తీసుకువచ్చాడు అని. ఎంత పలకరించినా పలకకపోవడంతో ఇంటికి వెళ్ళాక ఇంకా ఏదో ఒకటి చేయాలి, చాలా కోపం వచ్చేసింది నా రాక్షసుకి అని అనుకుంటుంది. కరెక్ట్గా వేలాడుతున్న వాళ్ళకి కరెక్ట్ లెంత్లో ఉన్న ఫ్లోర్కి తీసుకువెళ్ళి అప్పటికే రూమ్స్ కూడా కట్టడంతో విండో దగ్గర భూమిని నిలబెడతాడు. ఒకసారి కరెక్ట్ యాంగిల్ ఉందా లేదా అని చూసుకొని కరెక్ట్గా ఉందనుకున్నాక ఆ కాళ్ళతో తను ఎక్కువసేపు నిలబడటం కరెక్ట్ కాదని వెంటనే తనతో వచ్చిన విజయ్కి ముందే చెప్పినవి రెడీ చేయమని చెప్తాడు. అప్పటికే ఆ బిల్డింగ్లో ఒక సెక్యూరిటీ అతనుండి దక్ష్ చెప్పింది రెడీ చేసి ఉంచేస్తాడు. అతను తెచ్చి ఇవ్వగానే వాటిని చూసిన భూమి ఆశ్చర్యపోతుంది. కరెక్ట్గా భూమిని వాళ్ళకి ఎదురుగా ఉండేలా నిలబెట్టి తన చేతిలో విల్లు పెడతాడు. నాకు ఇదేమొచ్చు అంటుంది భూమి. ఇంట్లో నుంచి మనుషులకి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం అయితే వచ్చు కదా అంటాడు విజయ్ వేటకారంగా. నువ్వు కూడా సాధిస్తున్నావా అన్నయ్య అని మూతి ముడి చేస్తుంది భూమి. అన్నయ్య, నేను అన్నయ్యని అని నీకు గుర్తుందా? ధన్యుడిని తల్లి అని పెదవి విరుస్తాడు. మొత్తం అందరూ కలిసి నన్ను సాధించాలి అనుకుంటున్నారుగా, కానివ్వండి అంటుంది నీరసంగా. విజయ్, మాటల తర్వాత ఆ కాలితో ఈవిడి గారు ఎక్కువసేపు నుంచుంటే మళ్ళీ అది కూడా మనకే నొప్పి. ముందు కాన్సన్ట్రేషన్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టమను అంటాడు దక్ష్. అబ్బో అని పెదాలు చిన్నగా కదుపుకుంటూ ఎదురుగా చూస్తూ, అసలు ఇందులో నాకు ఓనమాలు కూడా రాదు, ఇది నేనేం చేస్తాను, అదేదో మీరే చేసుకోవచ్చుగా అంటుంది భూమి. బాధింపబడిన వాళ్ళ చేత శిక్ష వేయించాలి వాడికి అని మా బావ ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. ఆ బాధితురాలి కాలు బాగుండి ఉంటే ఆ జనాలలోనే నిలబెట్టేవాడు, దగ్గరుండి శిక్ష వేయించేవాడు అని విజయ్ అంటుంటే మొహం వెనక్కి తిప్పి దక్ష వైపు చూస్తుంది. సూటిగా ఎదురుగా కనిపిస్తున్న వాళ్ళనే చూసి విల్లును కరెక్ట్ యాంగిల్లో సెట్ చేస్తున్న దక్షని చూసి మొహం తిప్పేస్తుంది. భూమి చేతికి ఆ విల్లు అందించి కరెక్ట్గా గురి పెట్టిస్తాడు. అప్పటికే ఒక బాణానికి పెట్రోల్లో ముంచిన క్లాత్ కట్టి దానికి నిప్పంటించి రెడీగా పట్టుకొని ఉంటాడు విజయ్. మొత్తం సెట్ చేసుకున్నాక అద్దుకి మెసేజ్ చేయరా అంటాడు దక్ష్. విజయ్ వెంటనే రెడీ అని మెసేజ్ చేయడంతో జనాలలో కలిసిపోయిన వాళ్ళిద్దరూ లోపల ఉన్న మందు బాటిళ్ళు చిన్న చిన్న కవర్లలో పోసి ముడివేసి రెడీ చేసినవి ఒక క్యారీ బ్యాగ్లో పెట్టుకొని రావడంతో ఇద్దరు వాటిని జనాలు విసిరే రాళ్ళు, టమాటాలు, గుడ్లతో పాటు అనుమానం రాకుండా గురి చూసి వాళ్ళకి తగిలేలా కొట్టడం మొదలు పెడతారు. హర్ష గారైతే కోపంతో ఆపకుండా విసురుతూనే ఉంటారు. అప్పటికే దక్ష కొట్టిన దెబ్బలకే అలసిపోయిన వాళ్ళు అలా వేలాడదీశాక జనాలు విసురుతున్న వాటికి ఊపిరి ఏ క్షణం ఆగిపోతుందో అన్నట్లుగా తయారైపోతారు. ఒక పక్క పెద్ద మనిషి పెద్దవాళ్ళకి ఫోన్లు చేస్తూ, ఆపండి దాన్ని, పోలీసులు చేతులు ముడుచుకొని కూర్చున్నారేంటి అని గొడవ చేస్తున్నా, మా చేయి దాటిపోయింది సార్, ఇప్పుడు మేము ఏమి ఆపినా అది గవర్నమెంట్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది, కాబట్టి మేము ఏమీ చేయలేము, వందల్లో ఉంటే జనాల్ని ఏమైనా చేయగలం, చూశారు కదా వేలల్లో ఉన్నారు, పైగా అసలు పోలీస్ ఫోర్స్ ఎవరినైనా పంపిద్దామన్నా దారి కూడా లేదు, మిలిటరీని దించాలని మేము అనుకోవడం లేదు, ఎందుకంటే అక్కడ వాళ్ళ తప్పులు మొత్తం క్లియర్గా కనిపిస్తున్నాయి, దీన్ని మేము ప్రోత్సహిస్తే గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంటుంది,
కాబట్టి ఇందులో మేమేమీ ఇన్వాల్వ్ అవ్వలేము అని చెప్పేస్తారు పైవాళ్ళు. ఎవడ్రా నువ్వు? అసలు ఎవడు నువ్వు? నీ భార్య దొరికింది కదా, సైలెంట్గా మూసుకొని తీసుకొని వెళ్ళిపోక ఆశ్రమాన్ని కూడా ఎందుకు నాశనం చేయించావు అని తిట్టుకుంటూ ఇదంతా చేసిందెవరో కనుక్కోమని పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్తాడు ఆ పెద్ద మనిషి. ఇక్కడ హర్ష గారు, అద్వైత్ అవన్నీ విసిరేసి డన్ అని మెసేజ్ చేయగానే భూమి చేతుల్ని కరెక్ట్గా డైరెక్షన్లో పెట్టించి గురిపెట్టి వెలుగుతున్న బాణాన్ని భూమి చేతుల మీదుగా వదులుతాడు దక్ష్. అది వదిలిన మరు నిమిషమే ఇంకోటి రెడీగా ఉండడంతో దాన్ని కూడా రెడీగా పెట్టేసి వదులుతాడు. అవి రెండు నేరుగా వాళ్ళ దేహాన్ని తాకడం, అప్పటికే మందు వాళ్ళ ఒంటి మీద ఉండడంతో మంటలు వ్యాపించడం మొదలు పెడతాయి. రెండు వదిలిన మరుక్షణమే అక్కడి నుంచి ఫాస్ట్గా దిగుతారు దక్ష్, విజయ్ భూమితో కలిసి. అది ఎక్కడి నుంచి వచ్చాయా అన్న అనుమానంతో పోలీసులు చూసినా వాళ్ళకి అంతు చిక్కలేదు. బయటికి రావడానికి లేకుండా జనాలు అడ్డుగా ఉండడంతో ఏమీ చేయలేకపోతారు పోలీసులు. ప్రతి ఒక్కరూ మంటల్లో చిక్కుకున్న వాళ్ళిద్దరినీ చూడడంతో అదే అదునుగా జనాలు మధ్యలో నుంచి కారు దగ్గరికి వెళ్ళిపోతారు దక్ష్ వాళ్ళు. భూమిని కూర్చోబెట్టి హర్ష గారి వాళ్ళ కోసం చూస్తా నిలబడతాడు దక్ష్. చిన్నగా జనాల్ని దాటి తృప్తి నిండిన మనసుతో హర్ష గారు, ఆనందంగా అద్వైత్ బయటికి వచ్చి నెమ్మదిగా జనాలందరినీ తప్పించుకొని కారు దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళు కూడా కారు ఎక్కగానే కొంచెం ముందుకు తీసుకువెళ్ళి అక్కడ ఆపి కాలుతున్న వాళ్ళని అందరూ చూస్తారు. వాళ్ళకి ఇంకా నరకం చూపించాలని ఉన్నా వాళ్ళ వెనక ఉన్న పెద్ద మనుషులు వాళ్ళని తప్పించాలని చూస్తారు. అన్ని సాక్ష్యాలు చూపించినా ఇంకా ఎలా మాట్లాడిస్తున్నారో చూశారుగా మామ, అందుకే శిక్ష వెంటనే అమలయ్యేలా చూసేశాను. మనం ఆలస్యం చేసే కొద్దీ కొంతమంది మూర్ఖపు జనాలు మనసులు కూడా మారిపోవచ్చు. అసలైతే నీ కూతురు ఇన్ని సంవత్సరాలుగా అనుభవించిన బాధకి వాళ్ళని అలాగే ఒక 4-5 రోజులు వేలాడదీయించి నరకం అనుభవించేలా చేయాలి అనుకున్నాను. కానీ అంత అవసరం కూడా లేదనిపించింది. వాళ్ళ కోసం మనం టైం వేస్ట్ చేయడం కూడా అనవసరం అని అంటాడు దక్ష్. ఇప్పటికే చాలా అలసిపోయావు, పరుగులు పెట్టావు, చాలింక. వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎంత నరకం పెట్టినా చివరికి వాళ్ళ చావే కదా మనం కోరుకుంది. అదే జరిగింది ఇప్పుడు. అది కూడా మామూలుగా ఏం జరగలేదుగా, నరకం అనుభవించారుగా. మొత్తానికి అమరత్వం లభించిందిలే వాడికి. ఇంక వెళ్దాం పదండి అని అంటారు హర్ష. దక్ష్ సూటిగా అటువైపే చూస్తాడు. వాళ్ళు చచ్చారా, ఇంకా ఏమైనా బతికున్నారా అని. బాడీ సగం మాత్రమే కాలి ఇంకా మంటలు అక్కడక్కడ ఉన్నా మొహం మాత్రం వేలాడదీసి ఉండడంతో చచ్చారు అని నిర్ధారించుకున్నాక కారెక్కుతాడు. అక్కడి నుంచి అందరూ గెస్ట్ హౌస్కి బయలుదేరుతారు. యావత్ ప్రపంచమంతా జరిగింది చూస్తారు. భరత్ ఎగురుతూ డ్యాన్సులు వేస్తుంటాడు. సూపర్ బావగారు, నిజంగా హీరో మా బావగారు అని కేకలు వేస్తూ, బదు నెక్స్ట్ నీకే శిక్ష, రెడీగా ఉండు అనేసరికి అదంతా చూస్తున్న బతుకి వణుకు స్టార్ట్ అవుతుంది. ఆడది కదా, కొంచెం ఏమైనా ఆలోచిస్తారేమో ఆయన అని అంటుంది పని మనిషి. తప్పు చేస్తే ఆడ మగ తేడా లేదు. ఈ బద్దుకి డైరెక్ట్గా మా అక్కతోటే శిక్ష ఉంటుంది, డౌట్ లేదు అని అంటాడు భరత్. వీరేన్ ఆఖరి ఊపిరి కూడా ఆగిపోతుంది. అది గమనించిన భద్రావతి కోడలు భరత్కి చెప్పడంతో అప్పటికే బాక్స్ తెప్పించేసి ఉంచడంతో అందులోకి షిఫ్ట్ చేస్తారు. దక్ష్ మనుషులు ముగ్గురు అక్కడే ఉండడంతో భారతి గారు టీవీలో చూశాక మోకాళ్ళ మీద కూర్చొని ఏడ్చేస్తారు. ఇన్ని సంవత్సరాల గుండెల్లో ఉన్న భారాన్ని మొత్తం బయటికి పంపించేస్తారు. శేఖర్ గారు దక్షిని తలుచుకొని మనసులోనే కొన్ని వేల సార్లు ధన్యవాదాలు తెలుపుకుంటారు. వైజాగ్లో టీవీ చూస్తున్న మనోహర్ గారి ఫ్యామిలీ మొత్తం రావణ కాష్ట జరిగిపోయింది అని ఆనందంగా అనుకుంటారు. ఆద్య వాళ్ళు గర్వికకి కూడా అది చూపిస్తారు. ఇక నీకే ఉంది శిక్ష అని అనేసరికి నిలువెల్లా వణికిపోతుంది గర్విక. నిన్ను ప్రాణాలతో ఉంచమని మా అన్నయ్య చెప్పాడే, అందుకే మేము చిన్నగా పనిష్మెంట్ ఇచ్చాం. నీకు భయం అనేది ఇంకా రాలేదు. ఇప్పుడు తెలుస్తుంది కదా భయం అంటే ఏంటో.
నీ స్వార్థం కోసం ఒక ఆడపిల్లని అప్పగించేస్తావా? ఉంటుందిలే, నీకు బాగా ఉంటుంది. తప్పు చేస్తే మా అన్నయ్య ఆడ మగ అని చూడడు. శిక్షలు ఇలాగే ఉంటాయి. ఇంక పద, నీకెలాంటి శిక్ష పడబోతుందని ఊహించుకుంటూ ఈ రోజంతా కాలం గడుపు అని తీసుకెళ్లి రూమ్లో పడేసి వస్తారు. హమ్మయ్య, ఇవాళ కొంచెం కడుపు నిండా తినాలి. పెద్దమ్మ, బిర్యానీ చేయు అంటుంది ఆద్య. అలాగే అంటూ నవ్వుతూ ఇంక నా కోడలు కొడుకు వచ్చేస్తే చాలు అని ఆనందంగా దేవుడికి దండం పెట్టుకొని కిచెన్లోకి వెళ్తారు వైజయంతి గారు. గత 3 రోజులుగా తిన్నామంటే తిన్నామని 2 ముద్దలు బలవంతంగా తినేవాళ్ళు. ఇప్పుడు అందరికీ ఆకలి తెలియడంతో వండుకోవడానికి వెళ్తారు. ఇక అదంతా చూస్తున్న జనాలు మంచి పని చేశారు, మంచి శిక్ష వేశారు, లేదు అంటే నిజంగానే వాళ్ళని జైల్లో పెట్టి మేపుతారు. మళ్ళీ వాళ్ళు నిర్దోషులుగా బయటకు వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళ పాపాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. తప్పు చేసిన ప్రతి వాళ్ళకి ఇలాంటి శిక్షలు పడితే మన దేశం బాగుపడుతుంది అని కొంతమంది చర్చించుకుంటుంటే, ఇంకా చాదస్తం ఉన్నవాళ్ళు అలా ఎవరికి వాళ్ళు చేతుల్లోకి చట్టాన్ని తీసుకుంటే ఎలా అన్నట్లుగా మాట్లాడుకుంటూ ఉంటారు. గెస్ట్ హౌస్కి చేరుకున్నాక భూమిని రూమ్లో పడుకోబెట్టేసి వేరే రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రెస్ట్లెస్గా ఉండడంతో అదే రూమ్లో మంచం మీద వాలుదాం అనుకుని కూడా మళ్ళీ భూమి ఉన్న రూమ్లోకి వచ్చి అక్కడున్న సోఫాలో నడుము వాలుస్తాడు దక్ష్. స్వీడన్లో ఉండగా భూమి ఫోన్ స్విచ్ ఆఫ్ అన్న దగ్గర నుంచి మెదడు ఆలోచనలతో అలసిపోతే మనసు టెన్షన్తో అలసిపోయింది. ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు కంటి మీద కునుకు అన్నదే లేదు. 2 సార్లు అద్వైత వాళ్ళు బలవంతం మీద కడుపులోకి ఫుడ్ పంపించగలిగారు అంతే. మళ్ళీ ఈరోజు తినడమే. నిద్ర మాత్రం కంటి మీదకి రానివ్వలేదు. పరుగులు పెడుతూనే ఉన్నాడు. పూర్తిగా అలసిపోయిన దక్ష్ ఒకసారి భూమి వైపు చూసి ఇక తనకి ఏ ప్రమాదమూ లేదు, నా ఎదురుగానే ఉంది అన్న ధైర్యంతో అలసిన మెదడు, మనసు, శరీరం అన్నీ విశ్రాంతి కోరుతుంటే కళ్ళు మూతలు పడి క్షణాలలో గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు దక్ష్. అది చూసిన అద్వైత్ స్వీడన్లో బయలుదేరిన దగ్గర నుంచి ఒక్క క్షణం కూడా కళ్ళు మూయలేదు. పరుగులు పెడుతూనే ఉన్నాడు, డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. కనీసం మాకు కూడా డ్రైవ్ ఇవ్వలేదు. ఎంత రెస్ట్లెస్గా అయిపోయాడు అని బాధగా అంటాడు. ఆ మాటలు విన్న భూమి దక్ష్ వైపు చూస్తూ ఐఆమ్ సారీ సార్, నా వల్లే కదా అని బాధగా అనుకుంటుంది. ఇక మనం డైరెక్ట్గా వైజాగ్ కాదా, మళ్ళీ విజయవాడ వెళ్ళాలా అని అడుగుతారు హర్ష గారు. వెళ్ళాలిగా, అక్కడున్న వాళ్ళకి కూడా ఈవిడ గారు శిక్ష వేయాలిగా. ఏ ఊర్లో అయితే తనని అవమానించారు ఆ ఊరి వాళ్ళ మధ్య తనని సగర్వంగా నిలబెట్టాలిగా అని అంటాడు అద్వైత్. ఇక ఈ రాత్రికి వద్దులే, వాడిని పడుకోనివ్వండి, నిద్ర లేపొద్దు, రేపు ఉదయాన్నే బయలుదేరుదాం. మీరు కూడా వెళ్ళి పడుకోండి, మీరు కూడా నిద్ర లేకుండానే తిరిగినట్టున్నారుగా అని అనడంతో అది నిజమే అని ఇద్దరు వేరే రూమ్కి వెళ్ళిపోతారు. నువ్వు భూమి పక్కన పడుకో సుప్రజ, నేను కూడా కాసేపు ఆ హాల్లో ఉన్న సోఫాలో పడుకుంటానులే అని బయటికి వెళ్ళబోతుంటే, పెదనాన్న, ఆయన్ని మంచం మీద పడుకోమని చెప్పొచ్చుగా, ఆ సోఫాలో ఎలా పడుకోగలరు అంటుంది భూమి. ఎక్కడ నీ ఎదురుగా వాడు లేకపోతే మళ్ళీ నువ్వు ఎక్కడ కనిపించకుండా మాయమైపోతావో అన్న భయం వాడిలో ఉంది, అందుకే వచ్చి అక్కడ పడుకున్నాడు అని హర్ష గారు సీరియస్గా చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. బాధగా దక్ష వైపు చూస్తూ, ఎందుకు సార్ నా మీద ఇంత ప్రేమ మీకు అనుకుంటూ కళ్ళలో నుంచి నీళ్లు కార్చేస్తుంది భూమి. దక్ష వైపు చూస్తూ బాధగా కన్నీరు కారుస్తున్న భూమిని చూసి, ఇప్పుడు ఏడిస్తే ఏం ఉపయోగం, ఇప్పుడు నువ్వు అలా ఏడ్చినా చూశాడంటే ఇంకొంచెం కోపం పెంచుకుంటాడు. మగవాళ్ళ కోపం పోగొట్టే మార్గం ఆలోచించుకోవాలి కానీ ఇలా ఏడుస్తూ ఉండకూడదు అని భూమి కళ్ళు తుడిచి టాబ్లెట్స్ వేసుకోమని ఇస్తారు సుప్రజ గారు. వినీత్ లాకెట్ వల్ల అన్నారు ఎలా, నా చీర మార్చినప్పుడు మీకు కనిపించిందా అది అని అడుగుతుంది భూమి. వినీత్ లాకెట్లో అంతకుముందే నయన ట్రాకర్ ఏర్పాటు చేయించింది అని ఎందుకు చేయించారో చెబుతారు. ఆ రోజు గొలుసులో ఉన్నది వాళ్ళు మిషన్తో చెక్ చేసి తీసేశారు, మరి ఇదెందుకు తెలియలేదు అంటుంది భూమి. ఏమో, అది భగవంతుడికే తెలియాలి, లేదా ఒకటే ఉందనుకొని ఉండాలి. నువ్వు కనిపించకుండా దాచుకున్నావు కదా, వినీత్ లాస్ట్లో చెప్పాడు మాకు.
అది నీ చీర మార్చినప్పుడైతే నాకు కనిపించలేదు మరి అని చెబుతారు సుప్రజ గారు. అయ్యో, వాళ్ళు లాక్కు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా పడిపోయి ఉంటుంది అని ఆలోచిస్తూనే టాబ్లెట్స్ పవర్కి మత్తుగా నిద్రలోకి జారుకుంటుంది భూమి. తను పూర్తిగా నిద్రలోకి జారుకుంది అనుకున్నాక సుప్రజ గారు మంచం దిగి దక్ష దగ్గరికి వచ్చి, మంచి నిద్రలో ఉన్నాడు, లేపాలి అనిపించకపోయినా సోఫాలో ముడుచుకొని ఇబ్బందిగా పడుకున్న తనని చూసి చిన్నగా తట్టి లేపుతారు. చిన్నగా తట్టినా ఉలిక్కిపడి లేచి ఏమైంది అని అడుగుతాడు. ఎంత టెన్షన్ పడ్డాడో అర్థమవుతుంటే, నేనే దక్ష్, ఏమీ అవలేదు, వెళ్ళి మంచం మీద పడుకో, నేను బయటికి వెళ్తాను, ఇందులో ఎలా పడుకుంటావు అని అంటారు సుప్రజ గారు. పర్వాలేదు, మీరు పడుకోండి ఆంటీ అన్నా, లేదులే వెళ్ళి పడుకో, నీ నల్లత్రాచు ప్రస్తుతం మెడిసిన్ వల్ల మత్తులో ఉందిలే, వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు సుప్రజ గారు. ఒక్క క్షణం భూమి వైపు చూసి సోఫాలో కన్వీనియంట్గా లేకపోవడం, కళ్ళు మత్తుగా మూసుకుపోతూ ఉండడంతో మంచం మీద పడుకొని మత్తులో ఉంది అన్నారు అని భూమిని తన కౌగిలిలో బంధించి, ఇక టెన్షన్ లేదు, నా దగ్గరే ఉంది అని ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటాడు దక్ష్. కథ కొనసాగుతుంది. మరింకా బద్దుకి ఎలాంటి శిక్ష వేయబోతున్నాడో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఇక భూమి దక్షుల కళ్యాణం కూడా అతి త్వరలో చూడబోతారు. కథ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి యార్, అలాగే షేర్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయాలు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.